అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం బోదవాడ గ్రామానికి చెందిన ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందించిన శ్రీ నల్లూరి వెంకటేశ్వరరావు గారు ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఘనంగా ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. గత 29 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో పనిచేసిన ఆయన అనేక మంది విద్యార్థులకు విద్యా బోధన చేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు, సహచరులు, స్థానిక ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఒంగోలు నగరంలోని ఎన్జిఓ ఫంక్షన్ హాల్, అంబేద్కర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగిస్తూ ఆయన విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్యార్థులు తమ గురువు గారితో గడిపిన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల బృందం గురువు గారిని శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో ముగిసింది. ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు మనందరి తరఫున కూడా ముందుగా ఈ సమావేశం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మనం ఉన్న కంటైనా కానీ పర్పస్ఫుల్గా ఉండాలి. మనం మాట్లాడతాం, బయట మాట్లాడతాం, లోపల మాట్లాడతాం, పర్పస్ ఉంది. ఉపాధ్యాయులుగా డిసిప్లిన్ పాటించాలని చెప్పేసి కోరుతాం. ప్రకాశం జిల్లా అనాథగా కరువు జిల్లా. ఒకరిని బతికించుకోవడమే జీవన పోరాటంగా బతుకుతున్నటువంటి రైతు దంపతులు నల్లూరి రాములు, వెంకమ్మ గారులకు ఏకైక కుమారుడిగా చేమకుర్తి మండలం నిప్పట్లపాడు గ్రామంలో వారికి జన్మించడం జరిగింది. ఎంతో కష్టంతో ఆ రోజుల్లో అతికొండ కాలం లేదు, సరైనటువంటి పనులు లేవు, రైతుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేటువంటి పరిస్థితుల్లో బాగున్నా కానీ చదువు మీద ఇంట్రెస్ట్ తోటి తను ఇప్పటిపాళ్ళు వాళ్ళ స్వగ్రామంలో ఉప్పలపాళ్ళు పనిచేసి చేమకుర్తిలో కూడా వాళ్ళు చదవడం జరిగింది. ఎంతో ఇష్టంతో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగం సాధించడం జరిగింది. నల్లూరి అని అంటే సార్ ఎందుకు మాట్లాడుతున్నారు సార్?
గట్టిగా మాట్లాడాలా? ఓకే. నల్లూరి వెంకటేశ్వర గారు మీ అందరికీ తెలిసిన విషయాలే మాట్లాడతారు. మేము చెప్పింది కూడా మీకు నమ్మకమైన విశ్వాసం, అనుబంధాన్ని, బంధాన్ని సుదూర కాలం, చిరకాలం కూడా ఆయన దాన్ని మెయింటైన్ చేయగల దిట్ట. ఎక్కడ కూడా ఇతరులను నొప్పించినటువంటి మనస్తత్వం, కాంట్రవర్సీ అనేటువంటిది చాలా తక్కువ, 0.00. అట్లనే ఏదైనా సమాధానం అడిగినప్పుడు, ఒక ప్రశ్న అడిగినప్పుడు చాలా సంయమనంతో ఎదుటివారికి నొప్పు కలగకుండా తను సమాధానం చెప్పటం ఆయన యొక్క లక్షణం. కాకికి కోకిలకి ఎంత తేడా ఉంటుందో ఆయన ఇచ్చే సమాధానం కూడా అంత స్మూత్గా, కోకిల్లాగా అంత తీయగా ఉంటుంది. ఎక్కడ కూడా నొప్పించడు మనిషి. నల్లూరి వారంటేనే సమాజంలో కానీ అన్ని రంగాల్లో చాలా అభ్యుదయ భావంతో ముందుండేటువంటి వ్యక్తులు ఈ జిల్లాలో. మరి అలాంటి కుటుంబంలో తను పుట్టి ఉద్యోగం చేస్తున్నా కొంత ఆయన సామాజిక పరంగా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో యూటీఎఫ్ ఉద్యమంలో ఆయన 8 సంవత్సరాలు జిల్లా కార్యదర్శిగా, అట్లానే జన విజ్ఞాన వేదిక బాధ్యులుగా మండల, జిల్లా స్థాయిలో పనిచేస్తూ ఉండటం జరిగింది. నేను చెప్పేటువంటి విషయం ఒకటే, ఒకే ఒక ట్యాగ్ లైన్, నల్లూరి అంటే ఇక్కడ నమ్మకం లభించును. ఇది ట్యాగ్ లైన్. నల్లూరి అంటే ఇక్కడ నమ్మకం లభించును. అంతటి మానవ సంబంధాల్ని మెయింటైన్ చేయగలిగినటువంటి వ్యక్తి. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఆయన యొక్క సబ్జెక్టు భాషలో చెప్పాలంటే మానవత్వానికి తల్లివేరు లాంటి వాడు. మానవత్వానికి తల్లివేరు లాంటి వాడు. ఆయన సబ్జెక్ట్ ఎన్ఎస్ టీచర్గా మొదట ఫెమిలియర్. అయితే మన పరిచయంలో డేట్ ఆఫ్ బర్త్ సరైనదా కాదనేటువంటిది చెప్పారు. అది మనకు అప్రస్తుతం. ఏదైనప్పటికీ గడిచిన జీవితంతో మనం గర్వంగా, కృతజ్ఞతతో ఉండాలి. గడిచిన జీవితంతో మనం గర్వంతో ఉండాలి, కృతజ్ఞతతో ఉండాలి. పబ్లిక్ సర్వీస్ దొరకడం అంటే చాలా కష్టం. అయితే నేటి కాలంలో పరిస్థితి మారింది. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే అదొక పేరుగా ఉండేది గ్రామాల్లో. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రైవేట్ ఉద్యోగానికి పెద్ద తేడా కనిపించట్లేదు. ఆదాయం అనేటువంటిది ప్రామాణికంగా నడుస్తున్నటువంటి కాలం ఇది. కాబట్టి సన్మాన గ్రహీత మా పూజ్యులు, పెద్దలు, మా గురువు గారు నల్లూరి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈనాటికి కార్యక్రమానికి చాలామంది పెద్దలందరూ కూడా విచ్చేశారు. మరి ఇప్పటికే కాలాతీతమైంది. అయితే మా నల్లూరి వెంకటేశ్వరరావు మాస్టర్ గారి గురించి చాలామంది శిష్యులు మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు. మరి ఆయన నిజంగా ఒక పుస్తకం, ఆయన గురించి చెప్పాలి అంటే ఒక పుస్తకం. మరి నేను 95లో నల్లూరి వెంకటేశ్వర మాస్టర్ గారి దగ్గర 10వ తరగతి చదువుకున్నాం. 10వ తరగతి చదువుకోవడం అంటే అంతకుముందు ఏదో గవర్నమెంట్ స్కూల్ నుంచి మొట్టమొదటిగా, మరి ఆయన అప్పటికే ఇంకా విద్యావృత్తిలో గవర్నమెంట్ దగ్గరకు రాకముందు మరి ఆయన సిద్ధార్థ స్కూల్లో మరి ప్రైవేట్ మాస్టర్గా అక్కడ మాకు న్యాచురల్ సైన్స్ బోధించేవాళ్ళు. అక్కడ నల్లూరి వెంకటేశ్వరరావు గారి దగ్గర మేమందరం కూడా ఆ బ్యాచ్ దాదాపు 76 మంది ఉంటే 76 మందికి ఫస్ట్ క్లాస్ తెచ్చినటువంటి ఆ టీం అక్కడ ఉండేది. ఆ టీంలో ముఖ్యులు మరి వెంకటేశ్వర మాస్టర్ గారు. వారు మా అందరికి కూడా చాలా ధైర్యాన్ని నింపి
మాలో స్ఫూర్తిని నింపి దయచేసి అందరూ కూడా మరి కార్యక్రమాన్ని మన అందరం కూడా ఆలకిస్తే బాగుంటుందని చెప్పి ఒకసారి అందరూ కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు నలుమూల అదేవిధంగా జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ బి జవహర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ కమాండ్ టు ద డాస్. రండి సార్. మరి చలువాది బద్రీనారాయణ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త, వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ సార్. మరి ఎంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఈరోజు మన నల్లూరి వెంకటేష్ మాస్టర్ గారి పదవి విరమణ, ఉద్యోగ విరమణ సన్మాన సభకు విచ్చేశారు. ముఖ్యంగా 1990-91 బ్యాచ్ సంబంధించి ఒక్కసారి వారి శిష్యులందరినీ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి ఆ బ్యాచ్ నుంచి ఒకసారి పోలినేని కిరణ్ గారిని ఒకసారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిగా కోరుచున్నాం. ఈ బ్యాచ్ గారిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు స్కూల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 25 years తర్వాత కలిశాను. ఒకసారి ఒంగోలులో కలిశాను. అంటే నేను ఉచిత బయటకు వెళ్ళాను. ఆ తర్వాత వచ్చినప్పుడు ఒకసారి 25 years తర్వాత నేను కలిశాను అనమాట. కలిస్తే ఆ రోజు ఎమ్మటే నేను గుర్తుపట్టి మా ఎన్ఎస్ మాస్టర్ లాగా ఉన్నారని చెప్పి పలకరించాను. ఆయన ఎమ్మటే నన్ను గుర్తుపట్టాడు. మామూలుగా యూజువల్గా ఏంటంటే స్టూడెంట్స్ గుర్తుపట్టరు, పిల్లలకి గుర్తుంటారు, కానీ మాస్టర్ గారికి పిల్లలు గుర్తుంటారు. హలో అంటే మనం అప్పుడు అంత అల్లరి చేసేవాళ్ళం అనమాట. సో అందుకని ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. సేమ్ అట్లాగే ఎన్ఎస్ మాస్టర్ గారు లాగా మాకు ఎన్ఎస్ మాస్టర్ అనే తెలుసు. నాకు వాస్తవంగా చెప్పాలంటే నాకు అప్పుడు నా తర్వాత పేరు కూడా గుర్తు రాలేదు. మా ఎన్ఎస్ మాస్టర్ గారే అన్నట్టుగా గుర్తుంది నాకు. ఆ తర్వాత ఇంకో గురువు గారు ఉన్నారు మాకు ఇక్కడ, బండి శ్రీనివాస్ గారు. ఆయన ఫస్ట్ జాబ్ కూడా మాతో చేశారు. మేము మాకు గురువులు వాళ్ళైతే వాళ్ళ శిష్యులందరూ మేమే అనమాట. ఇక్కడ ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసింది మాతోటే. సో మేము వాళ్ళ దగ్గర నేర్చుకున్నాము. మా దగ్గర మరి వాళ్ళు ఏం నేర్చుకున్నాం మాకు తెలియదు. కానీ ఇంకొక చిన్న ఇది కూడా ఉండేది అప్పుడు, అంటే జస్ట్ ఫన్గా చెప్తున్నాను. ఎన్ఎస్ మాస్టర్ గారు హెయిర్ అంతా బాగా తెల్లగా ఉండేది, శ్రీనివాస్ మాస్టర్ గారు ఏమో బాగా నల్లగా ఉండేది. ఇప్పుడు రివర్స్లో ఉన్నారు. అదేంటో మరి మాకు అర్థం కాలేదు. మాకు కూడా చెప్తే మేము కూడా ఫాలో అవుతాం ఇప్పటి నుంచి. ఓ అంతేనా, మేడం గారు క్రెడిటా? సో ఈ విధంగా అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాస్టర్ గారిని ఈ విధంగా ఇన్ని రోజుల తర్వాత రిటైర్మెంట్ పదవి విరమణ సందర్భంగా మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంతమంది గ్యాదర్ అయ్యి మేమందరం కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ ఆఫ్టర్ 25 years అందరం కలుస్తున్నాం. మేము కలిసింది కూడా ఇప్పుడే. అందరినీ ఈ టైంలో ఇట్లా కలవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా మిత్రులు అందరూ మాట్లాడతారు. శ్రీనివాస్ అంటాము. సో అతను చెప్తాడు. ఇంట్రడక్షన్ అవసరం లేదురా, తెలుసు అందరికీ. హాయ్ అండి అందరికీ. నేను సేమ్ 1991 బ్యాచ్లో మా ఎన్ఎస్ సార్కి అదే సర్వం అని మీ అందరూ గుర్తుపట్టారు లేదని అడుగుతున్నాడు. అందరికీ నాకు తెలిసి సరే ఏదైనా. హలో, ఇక్కడికి మా ఎన్ఎస్ సార్ గారి పదవి కార్యక్రమానికి వచ్చినటువంటి జైలు వారి ఎంతమంది ఎన్ని బ్యాచ్ల్లో స్టూడెంట్స్ వచ్చారో తెలీదు. మా బ్యాచ్లో 11 మంది క్రికెట్ ప్లేయర్స్లో వచ్చాం. సార్ మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. ఇది ఆనందపడే విషయం, శుభాకాంక్షలు. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ మీరు కుర్రవాళ్ళ మళ్ళీ మాకు మీ 25 ఏళ్ళప్పుడు 35 ఏళ్ల క్రితం మాకు పాఠాలు చెప్పినప్పుడు ఎంత కుర్రతనంతో ఉన్నారో అదే కుర్రతనంతో మళ్ళీ మీరు ఇక్కడి నుంచి ఉండాలని కోరుకుంటూ సంతోషంగా అమ్మ మా సార్ని మళ్ళీ యూత్లోకి తీసుకెళ్ళండి. సో మా బ్యాచ్ అప్పుడు ఉన్నటువంటి బండి శ్రీనివాస్ గారు మ్యాథ్స్ టీచరు, తర్వాత ఎన్ఎస్ గారు, ఇక్కడ వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. ఇంకా
మిగతా టీచర్లు అందరూ గుర్తున్నారు మాకు. నాకు ఇది ఎలా అంటే పదవీ విరమణకు వచ్చినట్లేదు, మా రియూనియన్కి వచ్చినట్టుంది సార్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఈ రకంగా నా స్నేహితులు అందరూ టచ్లో లేరు, కొంతమంది టచ్లో ఉన్నారు. కిరణ్, మెండు, ఇలాగా. జగదీష్ అయితే ఇంక రెగ్యులర్గా ఒంగోలులోనే ఉంటున్నాడు. కాబట్టి మేము 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూసినా సేమ్ అదే నవ్వు, అదే సౌమ్యంగా కనిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం సార్ మళ్ళీ మీరు వచ్చినందుకు. నేనేంటంటే ఒంగోలు నా సొంత ఊరు, పక్కన కందుకూరు. ఉద్యోగరీత్యా స్థానచలనం వల్ల నేను అలా హైదరాబాద్ వరకు వెళ్ళి ఇక మళ్ళీ ఇటు అప్పుడప్పుడు రావడం వల్ల నేను కలవలేకపోవచ్చు. మా జగదీష్ ఇక్కడే ఉండటం వల్ల గుర్తుపెట్టుకొని అందరినీ మళ్ళీ గ్యాదర్ చేసి పిలవడం చాలా సంతోషంగా ఉంది. మీ శిష్యరికంలో రకరకాల ఫీల్డ్స్లో అందరూ సెటిల్ అయ్యారు. అది మీకు ఆనందాన్ని ఇచ్చే విషయం. నాకు తెలిసి ఇక్కడ డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది ఉన్నా, యాక్టర్ నేను ఒక్కడనే ఉన్నానని నాకు గర్వంగా ఉంది. మీరు అనొచ్చు, ఏరా సైన్స్ అంత బాగా చెప్తే యాక్టర్ అయ్యావేంట్రా అని. మీరు సైన్స్ చెప్పిన ఆ సంవత్సరం నాకు 92 మార్కులు వచ్చాయి సార్. బట్ నాకు ఇష్టమైన ఫీల్డ్ నేను తర్వాత రావడానికి రకరకాల ఎంకరేజ్మెంట్లు అవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు పాదాభివందనం సార్. మెండు శ్రీనివాస్ నా పేరు ఇంటూరు శ్రీనివాసరావు అండి. ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు. స్క్రీన్ నేమ్ వాసు ఇంటూరి, అలా మార్చుకున్నాను. నెక్స్ట్ మాట్లాడబోయే వాళ్ళ పేరా మెండు శ్రీనివాస్. ఓకే. అందరికీ నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం సార్. చాలా సంతోషంగా ఉంది. నా పేరు మెండు శ్రీనివాసులు. ఈరోజు ఎన్ఎస్ఆర్ రిటైర్మెంట్ ఉద్యోగ విరమణ సందర్భంగా మేము హైదరాబాద్ నుంచి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 35 సంవత్సరాల క్రితం మేము మీతో అనుబంధం ఉంది సార్. మాకు ఇది ఒక సంథింగ్ ఇట్స్ లైక్ ఏ డ్రీమ్. అంటే మేము కల్లో కూడా ఊహించలేదు మళ్ళీ ఇటువంటి రోజు ఒకటి వస్తుంది, మేము వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాము, మా యొక్క హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటాం అనేది మాకు ఎప్పుడు ఆలోచన కూడా రాలేదు. ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈరోజు కల్పించారు. చాలా సంతోషం. మీకు ఎప్పటికీ మేము రుణపడే ఉంటాము. ఎందుకంటే మీరు మంచి గౌరవం, మాకు మంచి విలువలు నేర్పించారు. నేను అగ్రికల్చర్లో ఉన్నాను సార్ ఇప్పుడు. సో మీరు కంపల్సరీగా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అగ్రికల్చర్లో ఒక కంపెనీని నేను హైదరాబాద్లో చేస్తున్నాను, టీ హబ్ నుంచి. అట్లాగే నేను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కూడా నేషనల్ హెడ్గా ఉన్నాను అగ్రి డొమైన్కి. సో చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క విలువల్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. ఇంకా ఇది మాకు ఒక ఇన్స్పిరేషన్ కూడా. అలాగే బండి శ్రీనివాస్ సార్ని కూడా ఈరోజు మేము కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జగదీష్. వేదిక అలంకరించిన గురువులకి నమస్కారం అండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం నల్లూరు శ్రీనివాసరావు సార్ని మా మిత్రులందరూ కొత్తగా చూస్తున్నారు. నల్లూరు వెంకటేశ్వరరావు సార్ని. మాకేంటంటే అసలు సార్ పేరు వెంకటేశ్వరరావు సార్ అనే పేరే మాకు మైండ్లో ఉండదు ఫ్రాంక్గా చెప్పాలంటే. మా ఎన్ఎస్ఆర్ తర్వాత వారితో పాటు బండి శ్రీనివాసరావు సార్. వీళ్ళు చాలా యంగ్స్టర్స్. మేము అప్పుడు చిన్నపిల్లలం, కానీ అప్పుడు అలా అనుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మేము ఎంత చిన్నపిల్లం అనేది. సో మ్యాథ్స్ ఎంతో అద్భుతంగా చెప్పేవాళ్ళు శ్రీనివాసరావు సార్. తర్వాత సైన్స్ మాకు వెంకటేశ్వరరావు గారు చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే మాకు ఈవెన్ మా మిస్సెస్ కూడా ఆయన స్టూడెంటే. ఆమె కూడా టీచర్ ప్రొఫెషన్లోనే ఉన్నారు. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్సే. సో సార్కి కూడా ఎంతో బాగా పరిచయం ఉన్న కుటుంబం అప్పటి నుంచి ఉన్నాం. సార్ మాకు ముఖ్యంగా సబ్జెక్ట్ ఎంత చెప్పారు అనేది ఇప్పుడు గుర్తుందా అంటే అది అబద్ధమే. కానీ అంతకంటే, ఎందుకంటే ఇప్పుడు నేనున్న ప్రొఫెషన్ ఏంటంటే క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్లో డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ టీపీఓ కన్సార్షియం ఉంటుంది, ఏపీ టీపీఓ కన్సార్షియం, స్టేట్లో ఉన్న ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అందరికీ. దానికి నేను జనరల్ సెక్రటరీని. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేస్తే వాళ్ళు మమ్మల్ని ఎంత భరించారో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా స్టూడెంట్స్ని చూడగానే వాడు చదవట్లేదని చాలా ఫ్రస్ట్రేషన్, కోపం చాలా వచ్చాయి. కానీ సార్ వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని కోపడలేదు.
నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే ఆ సెన్సిటివ్ టచ్, స్టూడెంట్కి టీచర్కి ఉన్న సెన్సిటివ్ టచ్ అనేది ఆ రోజుల్లో మాకు అందించగలిగారండి. ఇప్పుడు కూడా మాకు వాస్తవం చెప్పండి సార్ మాకు పెద్దన్నలాగే అనిపిస్తుంది. ఫ్రాంక్గా చెప్పండి, మా గురువు గారు అన్న గౌరవం కన్నా కూడా సార్ అంటే మా ఫ్యామిలీ మెంబర్ అన్న అనుబంధమే ఎక్కువ ఉంది సార్. ఈ సంగతి పర్సనల్గా అయితే మీకు తెలుసు. ఈ కార్యక్రమానికి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఇందాక మా వాసు చెప్పినట్టు సార్ ఇప్పటి నుంచి ఇంకా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు. మేడం గారు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో అలాగే నా జూనియర్స్ పర్టికులర్గా ఎవరండి మన రాంబాబు నాకు ఎన్నిసార్లు కాల్ చేశారో ఈ ఫంక్షన్కి నిజంగా నేను అభినందిస్తున్నాను. జూనియర్స్ ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు. తర్వాత మరలా కూడా రిపీట్ చేస్తున్నాం, అది 29 సంవత్సరాలు కాదండి, వెనక్కి వెళ్తే 35 సంవత్సరాలు. ఆ లాస్ట్ 35లో ఫస్ట్ బ్యాచ్ మేమే. కాబట్టి మాస్టర్ గారికి ఉపాధ్యాయ వృత్తి అనేది 35 సంవత్సరాలకి రిటైర్మెంట్ తీసుకుంటున్నందుకు మీరు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని మేము ఎప్పుడూ మీకు కనిపిస్తూనే ఉంటాం సార్. ఇక్కడి నుంచి మీరు అప్పుడప్పుడు కనిపిస్తే మనం రెస్టారెంట్స్కి వెళ్దాం, హోటల్స్కి వెళ్దాం ఒంగోలులో. ఎందుకంటే సార్ నేను ఒక్కడనే ఇక్కడ నమ్మకంగా మీకు కనిపించేది, వీళ్ళు ఎవరు కనిపించరు రేపటి నుంచి. ఓకే ఓకే యా. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఆర్గనైజ్ చేసిన అందరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జయప్రకాష్. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు ఈ ఉద్యోగ విరమణ సందర్భంగా మన ఎన్ఎస్ మాస్టర్, మేము సిండాక్ జగదీష్ చెప్పినట్టు సార్ పేరు ఎక్కువ వాడేవాళ్ళం కాదు, ఎన్ఎస్ మాస్టర్ అనేవాళ్ళం. అయితే నేను వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను నెల్లూరు వెటనరీ పాలిక్లినిక్ నందు. స్టేట్ వెటనరీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అయితే సార్తో మాకు అనుబంధం ఏంటంటే, మాకు సారు 10th క్లాస్లోనే మాకు ఎన్ఎస్ టీచ్ చేశారు. అప్పుడే సారు కొత్తగా వచ్చారు. అయితే సార్తో మాకు ఒక అబ్బాయి అని పిలుస్తూ ఉంటారు సార్. మామూలుగా అందరినీ కూడా ఆప్యాయంగా స్టూడెంట్స్ని ఒక టీచర్ కంటే కూడా ఒక బ్రదర్ లాగానే ట్రీట్ చేసేవాళ్ళు. తర్వాత నేను 10th అయిపోయినాక నెల్లూరు వెళ్ళిపోయాము. నెల్లూరు వెళ్ళిపోయిన తర్వాత నేను బైపీసీ చేరడం నన్ను కూడా కారణం ఏంటంటే సారు ఎన్ఎస్ టీచింగ్ దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బైపీసీ చేరాము. అంటే మ్యాథ్స్లో 99 వచ్చాయి, బండి శ్రీనివాస్ సార్ వదిన, బట్ 99 మ్యాథ్స్లో వచ్చిన బైపీసీ చేరాను. సో మా ఫ్రెండ్స్ అంతా కూడా ఎంపీసీ చేరారు. అంటే సార్ ఇన్ఫ్లుయెన్స్ యాక్చువల్గా చెప్తున్నాను, బైపీసీ చేరడానికి కూడా సారు ఒక కారణం. తర్వాత సార్ అయితే మాకు తర్వాత పరిచయం, తర్వాత మధ్యలో నేను నెల్లూరు కనెక్షన్ లేదు, కానీ సార్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ని గుర్తుపెట్టుకొని, నేను వెటనరీ చేరానని తెలిసి తర్వాత వేరే చేమకుర్తి మండలంలో ఉన్నప్పుడు పనిచేసే పారా సార్ అని ఉండేవాళ్ళు, ఆయనది ఫోన్ చేసి ఆయన దగ్గర నెంబర్ తీసుకొని ఒకసారి ఫోన్ చేశారు. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే తర్వాత ఎప్పుడో మనకి గురువులు అంటే మేము అప్పుడు చిన్న వేషాలు వేసేవాళ్ళము, అయినా కానీ ఒక స్టూడెంట్ 10th క్లాస్లో అవి సార్ వాళ్ళకు తెలుసు. అయినా కానీ మమ్మల్ని ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసి అందరికి కూడా మంచి ఇది ఇచ్చారు. అంటే టీచర్ అనేవాళ్ళు రకరకాల ప్రొఫెషనల్ టీచర్స్ రకరకాల వేళ్ళను తయారు చేయగలరు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఉండరు. ఒక డాక్టర్ ఉండొచ్చు, ఇంకొక ఇంజనీర్ అవ్వచ్చు, కానీ అందరినీ తయారు చేసే కెపాసిటీ టీచర్స్కి మాత్రమే ఉంటుంది. అంతేకాదు సారు జన విజ్ఞాన వేదికలో కూడా ఉన్నారని ఇది. ఎందుకంటే సైన్స్ని మనం సైన్స్గానే చూడాల్సిన అవసరం ఉంది. చాలా మూఢనమ్మకాలతో ఈ ప్రజలు ఇప్పటికీ కూడా భారతదేశంలో చాలా మూఢనమ్మకాలతో చాలా ఇది ఉన్నారు. అటువంటి వాళ్ళలో జన విజ్ఞాన వేదిక టీచర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఇంకా చేపడితే ఇంకా వాళ్ళు బాగా చెప్పగలరు. ఆ జన విజ్ఞాన వేదిక వీటిలో ఉన్నారు కాబట్టి వీటిని కూడా ముందుకు ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ లాంటి వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినప్పుడు అందరికి కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. ముఖ్యంగా రాంబాబు ఈ కార్యక్రమం దీంట్లో చాలా ఇచ్చేశాడు, ఆయనకు కూడా ధన్యవాదాలు. మా సారు బండి శ్రీనివాసరావు సార్ కూడా ఇక్కడే ఉన్నారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఈ శుభ సాయంత్రం అండి. మా గురువు గారు ఎన్ఎస్ఆర్ అంటే జనరల్గా చాలామందికి నల్లూరు వెంకటేశ్వర్లు ఎన్వి, కానీ ఎన్ఎస్ అంటే మేము నల్లూరు శ్రీనివాసరావు నల్లూరు ఎన్ఎస్ అని చాలామంది అనుకునేవాళ్ళు. అప్పుడు
మాకు 10th క్లాస్ ఎన్ఎస్ చెప్పారు. ప్లస్ నేను సార్కి చాలా క్లోజ్గా ఉండేవాడిని. సార్ రూమ్లో ఉండేవాడిని. నన్ను సొంత అన్నయ్యలాగా, ఎందుకంటే మేము ఒక విలేజ్లో నుంచి అప్పుడు హాస్టల్ జస్ట్ నేను కొత్తగా వచ్చాను. అసలు హాస్టల్లో ఉండాలా ఇంటికి వెళ్ళిపోవాలనే సందిగ్ధంలో ఉన్న నన్ను కొంచెం దగ్గరకు తీశారు. నేను 10th క్లాస్ అయిపోయింది. తర్వాత నేను ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేశాను. ఇక్కడ దగ్గరలో మల్లేని లక్ష్మ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 20 సంవత్సరాలు నేను అసోసియేట్ ప్రొఫెసర్గా చేశాను. ఇప్పుడు హైదరాబాద్లో చిన్న కంపెనీ పెట్టున్నాను. ప్లస్ ఎల్ఐసి ఏజెంట్ రిక్రూట్మెంట్ ఆఫీసర్గా కూడా చేస్తున్నాను. ఇప్పుడు మాకు ఏంటంటే ఎల్ఐసిలో కూడా ఏంటంటే ఇంతకుముందు ఆఫ్లైన్ ఒకే ప్లేస్లో ఉండాలనే రూల్ ఉండేది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కూడా మేము ఫాలోఅప్ చేయొచ్చు. అట్లాంటి చిన్న పొజిషన్లో కూడా నేను ఉన్నాను. ప్లస్ చిన్న కంపెనీ పెట్టుకొని దాన్ని కూడా హైదరాబాద్లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు అండి. సార్, మీరు మాత్రం ఎప్పటి నుంచి ఇప్పుడు అలాగానే ఉన్నారు. ఇట్లానే ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఫేస్లో కూడా 35 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు ఇలానే ఉన్నారు. ఇప్పుడు మన తమ్ముడు లాగా ఉన్నాడు కదా. మోస్ట్లీ కొన్ని రోజులు పోతే మాకు రాంబాబు, తర్వాత మాధవలత, గాయత్రి కూడా వాళ్ళు కూడా వచ్చారు. మీ మధ్యలో ఉన్నారు, సభలో ఉన్నారు. అయితే మేము గర్వపడేది ఏంటంటే మీరు క్రమశిక్షణతో చదువుకోవటమే కాకుండా ఇంద్రధనస్సులోని రంగుల్లాగా భిన్న రంగాల్లో మీరు ఉన్నత స్థితిలో ఉన్నారు. అది మాకెంతో గర్వకారణంగా భావిస్తున్నాను. తర్వాత ఈ సమావేశానికి చేమకుర్తి MU1 గారు డివిఎల్ నరసింహారావు గారు వచ్చేస్తున్నారు. వారిని సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. రండి సార్, ప్లీజ్. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన UTF రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర గారు మాట్లాడబోయే ముందు, ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఉపాధ్యాయ ఉద్యమం నడపాలంటే చాలా కష్టమైన పరిస్థితులు. గతంతో పోలిస్తే ఈరోజు టీచర్ని కదిలించాలంటే చాలా కష్టంగా ఉంటుంది సార్. నిజం చెప్తే నమ్మట్లేదు. మీకు మీ అనుభవం ఎలా ఉంటుందో కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక నిజాయితీగా విషయాన్ని చెప్తే ప్రజలు నమ్మట్ల. రెండవది, ఈ కార్పొరేట్ వ్యవస్థ పెరిగే కొద్దీ సమాజంలో ఎలా ఉందంటే మన యొక్క ఎదుగుదల చెప్తే ఎదురువాడు బాధపడుతున్నాడు, మనం బాధపడుతున్నామని చెప్తే ఎదురువాడు సంతోషిస్తున్నాడు. ఈరోజు ఉన్నటువంటి సంస్కృతి అలా ఉంది. మరి మీరు సుదీర్ఘమైన అది మనం వర్ణనాతీతం. మరి పోరాటం నడిపిస్తున్నటువంటి UTF రాష్ట్ర అధ్యక్షులు గారు అనేటువంటి నల్లూరు వెంకటేశ్వరరావు గారు, వారి శ్రీమతి గారు, హాజరైన మీ అందరికీ కూడా ముందుగా UTF రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమాభినందనలు. నా వాయిస్ వినపడితే ఎవరు మాట్లాడుకోరు అనుకుంటున్నా నేను. అయ్యా, మీరు స్టూడెంట్స్ మీ మాస్టర్ గారి అభినందన సభని కాస్త ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే ఈజీగా అవుతుంది. ముందుగా మాస్టర్ గారికి ఉద్యోగ విరమణ అభినందన తెలియజేస్తూ అందరూ చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా ముందుగా కోరుతా ఉన్నాం. ఫోన్లు కొద్దిసేపు అయినా పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మన సమాజంలో ఫోన్ల పరిస్థితి కూడా చివరిలో చెప్తాను. రెండవది, వారికి అభినందించడంతో పాటు వారి అమ్మగారు ఎదురుగా కూర్చునున్నారు, వెంకమ్మ గారు, వారికి అందరూ పాదాభివందనం చేస్తూ కూడా వారికి నమస్కారాలు తెలియజేద్దాం. ఎందుకంటే తల్లిని తండ్రిని ప్రేమించని వాడు సమాజాన్ని ప్రేమించడు, కుటుంబాన్ని ప్రేమించడు, వాడు కూడా ప్రేమించడు. మన దగ్గర అక్కడక్కడ బిడ్డలు ఉండుంటారు, అమ్మా నాన్ని గౌరవించని వాడు మాస్టర్ గారిని గౌరవించడు. అందుకనే ఇప్పుడు అమ్మ ఎదురుగా కూర్చోబెట్టుకుని తన అభినందనని స్వీకరిస్తున్న వెంకటేశ్వరరావు గారు ధన్యజీవి, వాళ్ళ అమ్మగారు పుణ్యజీవి, వారికి ముందు నమస్కారాలు తెలియజేద్దాం. అందుకనే తల్లిదండ్రులను ప్రేమించని సమాజం, తండ్రిని తల్లిని ప్రేమించని సమాజం ఇవాళ ఉంది. మీ బిడ్డల్లో చాలామంది బిడ్డలు, మన బయట బిడ్డలు చాలామంది అమ్మని నాన్ని లెక్క చేయట్లేదు. 3 లక్షల బండి కొనిస్తావా చస్తావా అంటే కొనిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు సైలెంట్గా వింటున్నట్టున్నారు, ఎందుకంటే మనకు కూడా ఎక్కడో గుచ్చుకుంటుంది. కానీ మాస్టర్ గారు 91 బ్యాచ్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేయాలి, చప్పట్లతో అభినందించాలి. ఎందుకంటే మేము ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళందరూ టీచర్స్ కాదు,
వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా మా మాస్టర్ గారు చెప్పిన బాట అంటే ఈ సమాజానికి కొద్దైనా ఒక క్షణం ఉపయోగపడరా అని చెప్పిన అభ్యుదయమైనటువంటి మా వెంకటేశ్వర గారి కోసం విజయవాడ నుంచి ఇక్కడికి రాష్ట్ర బాధ్యత కాదు, మా యూటీఎఫ్ బాధ్యత ఇది. మేముగా అభినందించుకుంటున్న బాధ్యత. అందుకోసమని ఇక్కడికి వచ్చాం. ఈరోజు అభ్యుదయం చెప్పటం, నిజాయితీగా ఉండటం, అబద్ధం ఆడకుండా ఉండటం, ప్రక్కన వాళ్ళకి నీ సొమ్ములో నుంచి ఒక్క 5 రూపాయలు ఇవ్వటం అనేది తప్పుగాను పాపంగా పారుతున్నటువంటి సమాజంలో ఉన్నాం మనం. కానీ అలాంటి సమాజంలో కూడా 29 సంవత్సరాల సర్వీస్, 35 6 సంవత్సరాల ప్రైవేట్ సర్వీసు, భవిష్యత్తులో 100 సంవత్సరాల ఆయన సర్వీసు అభ్యుదయం కోసం, జన విజ్ఞానం కోసం, ఈ సమాజం అందరిది అని చెప్పడం కోసం పాటుపడ్డాడు కనుకనే ఆయన ఈ రోజున ఉద్యోగ విరమణ మాత్రమే, ఉద్యమ విరమణ కాదు, ఆయన జీవితాంతం ఉద్యోగ విరమణకి సహకరించమని మేడం గారిని కూడా మేము ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగ విరమణతోటే ఈ జీవితం అయిపోయింది అనుకునేటువంటిది కాదు. అందుకని అలాంటి ధన్యజీవి ఒక మంచి మాస్టర్ గారు అంటే ఒక మంచి స్టూడెంట్స్ని తయారు చేయాలి. మంచి స్టూడెంట్ అంటే డబ్బుల కోసం, అమెరికా వెళ్ళటం కోసం, లేకపోతే కులం కోసం, మతం కోసం కాదు. ఇవాళ మతం పేరుతో, కులం పేరుతో విభజన ఇక్కడ కూర్చున్న వాళ్ళని 2 భాగాలు చేసేశారు. ఇవాళ 2 భాగాలు చేశారు. ఒక కులం అంటాడు, మతం అంటాడు. మా వెంకటేశ్వర గారికి కులం లేదు, మతం లేదు, మానవత్వమే ఆయన మతం. అందుకని ఆయన ధన్యజీవి. అలాంటి మానవత్వాన్ని ఆయనకి ఈరోజు రిటైర్మెంట్ అభినందన సభలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన నుంచి మానవత్వం. మీదేం మతం అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, మాది గుంటూరు జిల్లా బట్టిప్రోల దగ్గర ఐలవరం మాది. నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఏముంట్లు సార్ అంటారు. మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. దుర్మార్గమైన ప్రశ్న ఇది, దుర్మార్గమైన ప్రశ్న. ఆధునికత సమాజం పెరిగి ఇవాళ మొత్తం కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా 144 కోట్ల మంది ప్రజానీకు ఈ సమాజంలో ఉత్పత్తి చేస్తున్న అందరిది ఈ సమాజం కదా, మీరు ఏముట్లని అడుగుతున్నాడంటే దుర్మార్గం. నరికేయాలి కదా వాడిని. ఓపెన్గా అదే చేయాల్సింది మనం. మీదేం కులం అంటాడు ఆయన, ఒక ఆయన మీరేముట్లండి అంటాడు. మేమైతే ఏం చెప్తామంటే మాదే కులం అంటే ఈ పైన కూర్చున్న వాళ్ళు మా కులం ఉపాధ్యాయుల కులం. మీరేం కులం అని చెప్పాలి? విద్యార్థి కులం అని చెప్పాలి. లేకపోతే మీ ఏ రంగంలో పనిచేస్తే ఆ రంగంలో మీదేం మతం అని అడుగుతాడు ఒక ఆయన. ఏ మతం మంది? ఏ మతం అండి మంది? మానవ మతం. మంది ఏ మతం? మానవత్వం. అందుకనే మనం భారతీయులం. మా వెంకటేశ్వర గారి దగ్గర నుంచి మేము నేర్చుకుంది కూడా, నాకు ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉంది, వారి నుంచి కూడా మేము నేర్చుకున్నది చీమకుర్తి ప్రాంతమే కాదు, ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర ఉద్యమంలో కూడా వారు క్రియాశీలకంగా పనిచేశారు. వాళ్ళ నుంచి నేర్చుకుంది ఏంటంటే మనం భారతీయులం, మనమంతా బంధువులం. చెప్పండి ఒక మాట నాకు మేడం గారు. మనం భారతీయులం, మనమంతా బంధువులం, మనమంతా బంధువులం. ఇది మానవ సమాజం అంటే, ఇది జన విజ్ఞానం అంటే, ఇది యూటీఎఫ్ అంటే, ఇది. అలాంటి 91 బ్యాచ్ మొత్తం 10 మంది వచ్చి మాట్లాడటానికి వాళ్ళు ఎంత ఆనందంగా, మా మాస్టర్ గారి గురించి ఏదో ఒక అంశం చెప్పాలని కొద్దిమంది మాట్లాడకుండా కూడా నిరుత్సాహంగా వెళ్ళుండొచ్చు, సమయం రీత్యా. ఆ విధమైనటువంటి మానవ సంబంధాలు ఈ రోజున ఏర్పడాలి. అందుకని ఈ మధ్యకాలంలో నేను వెంకటేశ్వర గురించి అభ్యుదయం అంటే ఈరోజు మట్టిని ప్రేమించటం, మనిషిని ప్రేమించటం, చెట్టును ప్రేమించటం, పుట్టని ప్రేమించటం, అమ్మా నాన్నని ప్రేమించటం అంత తేలిక కాదంటాడు. రకంగా బాధగానే ఉంది. ఎందుకంటే మా నీరు, మా గాలి, అక్కడే పనిచేశాడు, అక్కడే స్టూడెంట్స్, అక్కడే ఉన్నాడు, అక్కడే జన విజ్ఞాన వేదికలో పాడుకున్నాడు. ఈ జిల్లా లెవెల్లో మరి అక్కడ చేద్దాం బాగుంది అనుకున్నాం మేము. ఎందుకంటే అక్కడ నల్లూరు తెలియని వాళ్ళు లేరు. అన్ని రకాలుగా నల్లూరు బాగా తెలిసినవాడు. కాదండి వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ పెట్టాలని వాళ్లే పూనుకున్నారంటే దానికి చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే నల్లూరు ఎడ్యుకేషను అది జిడ్డు కృష్ణమూర్తి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే లేకపోతే పిల్లలు ఈ కాలం రారు, రిటైర్ అయిన వాళ్ళ ఫంక్షన్కి ఎవరు రారు.
ఒక టీచర్ల ఫంక్షన్కే ఈ మాత్రం వస్తున్నారు, కానీ మిగతా ఈవెన్ రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు రిటైర్ అయితే, ఈవెన్ కలెక్టర్లు రిటైర్ అయినా కూడా జనాలు ఎవరు ఉండరు. ఎందుకంటే రిటైర్ అయినతో ఒక పనే ఉంటుంది, మళ్ళీ ఎవడైతే వస్తుంటాడో వాడి కోసం పోతూ ఉంటారు. కానీ వాళ్ళ ఈ సభ చూసిన మీదట నల్లూరు చెప్పింది ఎడ్యుకేషన్ కాదు, ఇట్ ఇస్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. అంటే ఒక బతకడానికి చదువు ఒక్కటే కాదు. కొఠారి కమిషన్ ఏమంటుందంటే చదువు ఒక్కటే విద్య లక్ష్యంగా రాదు, సంతృప్తిగా పక్కవాడికి సహాయపడుతూ వాడికి నిజమైన ఇవ్వటమే నిజమైన చదువు అంటుంది. ఆ కొఠారి కమిషన్ ఎడ్యుకేషన్ కూడా రేపు రాబోయే రోజులు ఎత్తేపోతున్నారు. అది కూడా సమాజానికి పనికిరాదు, ఎడ్యుకేషన్ అంటే ఊరి చదువు ర్యాంకులని. అందువల్ల మన నల్లూరి ఈ పాడైపోతున్న ఎడ్యుకేషన్ విధానం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నందుకు చాలా ఆనందంగా పడుతున్నాడు ఆయన. ఎందుకు మనం ఉన్నా కూడా రాబోయే రోజుల్లో పిల్లలకి ర్యాంకులు తెప్పించడమే కానీ మంచి ఇప్పుడు ఆ 91 బ్యాచ్ లాంటి పిల్లలు మనం తయారు చేయలేము అనే ఉద్దేశంతో కూడా మరి వాళ్ళ ఈ రిటైర్మెంట్కి ఫంక్షన్కి అనుకుంటూ ఉన్నాడు. మనిషి జీవితాన్ని 3 భాగాలుగా విభజిస్తే, ఒక భాగం ఎవడైతే తన కుటుంబానికి, 2 ఎవడైతే తన వృత్తికి, 3 ఎవడైతే సమాజానికి పరిపూర్ణమైన న్యాయం చేస్తారో టోటల్ మనిషి అంటారు, పరిపూర్ణ మనిషి అంటారు. మరి మన నలుగురు జీవితం తీసుకుంటే ఆయన తన వృత్తికి పరిపూర్ణ న్యాయం చేశాడు, మనం చెప్పవసరం లే. సిపిఎస్ వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ నలుగురిని కలవరిస్తారు, సైన్స్ మాస్టర్ అండి, సైన్స్ మాస్టర్ అండి అని. అంటే ఆయన వృత్తికి ఆ 1/3 న్యాయం పరిపూర్ణంగా చేశాడు. కుటుంబానికి 2 పిల్లలు ఉన్నారు, 2 బాగా వెల్ ఆఫ్, బాగానే చదువుకున్నారు, బాగా సాఫ్ట్వేర్ చదువుకున్నారు, ప్లస్ వాళ్ళ ఆవిడ టీచరు, ఇంకా వాళ్ళ అమ్మ ఇందాక పిల్లలు పొగుడుతూ ఉంటే ఆమె మానసికంగా చాలా ఆనందపడిపోతుంది కింద. ఇంకా అంతకన్నా ఏం కావాలి? అందువల్ల కుటుంబానికి కూడా 1/3 పరిపూర్ణ న్యాయం చేశాడు. ఇంకా సమాజానికి మీరు చెప్పవసరం లే. ఇందాక నక్కా వెంకటేశ్వర గారి మాటల్లో కానీ మా జన విజ్ఞాన వేదికలో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నల్లూరే ముందుంటాడు. నల్లూరు వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని ఒప్పజెప్పి మేము ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని ఎట్లా చేయాలి ఏంది, జన విజ్ఞాన వేదిక మేము స్టేట్ లెవెల్ అన్ని కార్యక్రమాలు పెట్టాం. ఏ కార్యక్రమం పెట్టాలన్నా కూడా నల్లూరు సహాయ సహకారాలతో, అంటే డబ్బులు ఇవ్వడం పెద్ద విషయం కాదు, యాక్టివ్గా పాల్గొనడమే చాలా కష్టమైన విషయం. అందులో నల్లూరు ఆ కార్యక్రమాల్లో కూడా, సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలా పాల్గొన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే రిటైర్మెంట్ కాగానే సార్ మీరు పుణ్యక్షేత్రాలు పోండి అంటున్నాడు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది ఎందుకు? శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం అంటే, అంటే శ్రద్ధతో భగవంతుని ప్రార్థిస్తే నీకు ఆత్మజ్ఞానం అలవాటు అవుతున్నాడు. నల్లూరికి ఆత్మజ్ఞానం ఎప్పుడో దాటిపోయాడు. ఇంకా ఆత్మజ్ఞానం ఉన్నవాడికి పుణ్యక్షేత్రాలు తిరగాల్సిన పనేలే. సమాజంలో ఇప్పుడు నక్కా వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఉద్యమాల్లో పాల్గొనండి. అంటే రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ని మోటివేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లల్ని ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా మనం చెబుతూ ఉన్నాం. ఇప్పటికీ మేము దాదాపుగా 40 ఏళ్ళ జన విజ్ఞాన వేదికలో ఉన్న కూల్ డ్రింక్స్ తాగొద్దు అని మేము చెబుతూ ఉంటే, ఇప్పుడు ఎవరింట్లో చూసినా కూడా పెద్ద పెద్ద కూల్ డ్రింక్ బాటిల్, చిన్న కూల్ డ్రింక్ తాగొద్దు అని మేము చెబుతుంటే వాళ్ళు పెద్ద పెద్ద కూల్ డ్రింకులు పెడుతూ ఉన్నారు. అట్లానే వినాయక చవితి ఉత్సవాలు చూస్తూ ఉంటే ఏ ఊరు చూసినా కూడా అంతకుముందు 1 అర ఉండేది, ఇప్పుడు చాలా ఇంటింటికి బజారుకి ఎక్కడ చూసినా కూడా ఈ మూఢనమ్మకాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. జనాల్లో ఒక రకమైనటువంటి నిత్యేజము, అంటే మనం చేసేది ఏం లేదు, పైన ఎవడో మనం కాపాడుతాడనే స్థితికి వచ్చారు. కాబట్టి నల్లూరు లాంటి వారి సేవలు ఇంకా ఉండాలి. ఎందుకంటే ఆయన సైన్స్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు, జన విజ్ఞాన వేదికలో పాల్గొన్నాడు, యూటీఎఫ్లో మెయిన్ లీడరు. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ సైన్స్ని ఇంటికి గోడకి తీసుకుపోయి రాబోయే రోజుల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి నల్లూరు సేవలు ఎంతగా ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు బాధ ఏంటంటే నల్లూరు రిటైర్ అయ్యాడు, ఇంకా వాళ్ళ ఆవిడ పనిచేస్తూ ఉంది. మరి అంతకుముందు నల్లూరికి అమ్మాయి క్యారేజ్ గిరేజ్ సర్దిద్దరం మోదం పండి అనేదేమో. ఇంకా మరి రేపు పొద్దున మ్యూజిక్ మరి ఎండి రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారిని ఒకసారి వెంకటేశ్వరరావు గారి గురించి దయచేసి సన్మానం స్టార్ట్ కాలేదు, దయచేసి ఎవరు పైకి రావద్దు, ఒక 10 నిమిషాలు ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను సార్కి 2000 టైంలో 10th క్లాస్ స్టూడెంట్ని. సారే నన్ను దగ్గరుండి మొత్తం చదివించి నీట్గా ఈవెన్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ చేసి మెడికల్ కాలేజ్లో కూడా జాయిన్ చేయించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా దగ్గరుండి ఆయన సార్ దగ్గరుండి చేయించారు. ఎంపీసీలోకి వెళ్ళో లేకపోతే ఏదో ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాల్సిన వాడిని సారే నీ దగ్గర క్యాపబిలిటీ ఉంది, స్ట్రెంత్ ఉందని చెప్పి ఆయన డైరెక్ట్ చేసి ఈరోజు ఇలాగ ఈ స్టేజ్కి, ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి, నా నెక్స్ట్ జనరేషన్కి ఆయన భిక్ష వల్లే ఇదంతా ఇంత దూరం వచ్చాను. ఈ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో కూడా చాలామంది లెక్చరర్ని ప్రొఫెసర్ని చూశాను, కానీ సార్ లాగా
మన అనుకునే ఎక్కడ ఏ టీచర్ దొరకరు. నాకు చూసిన 100 మంది దాదాపు టీచర్లు సార్ ఒక్కరే. ఎవరి కాళ్ళు అందరూ మాతోనే ఉంటాయి. మీరు మాకు గురువుగానే కాకుండా ఒక మార్గదర్శి, ఒక ప్రేరణగా నిలిచారు. ఈరోజు మీరు పదవీ విరమణ పొందుతున్నప్పటికీ మా హృదయాల్లో పెద్దన్న సార్గానే ఎప్పటికీ ఉంటారు. మీకు మంచి ఆరోగ్యం, జీవితం ఇవ్వాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా కావటానికి తోడ్పడిన నా స్నేహితుడు రాంబాబు, కృష్ణారెడ్డి మరియు ఇతర మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ డైలాగ్ ఏంటంటే, ఇటుపక్క మగపిల్లలు అటుపక్క ఆడపిల్లలు ఒక్కరు మాట్లాడలేదే, ఆడపిల్లలను చూసి నేర్చుకోండి అని చెప్పి అంటారేమో భయం వేస్తుంది సార్. వీళ్ళందరూ గమ్మున నిల్చున్నారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. అజయ్ మరి బీజేపీ ఒంగోలు నాయకులు
మరి ఈరోజు మా నల్లూరి వెంకటేశ్వర సార్ని చూడగానే అంటే ఇది పెళ్ళా, షష్ఠి పూర్తా, రిటైర్మెంట్ ఫంక్షనా? నేను 6 మండలాలకి ఎంఈఓగా దరిదాపు కనీసం ఒక 80 రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళి ఉంటా. కానీ అసలు ఇది పెళ్ళో ఇది షష్ఠి పూర్తితో నాకు అర్థం కాలేదు. కానీ మా వెంకటేశ్వర మాస్టర్ గారు ధన్యుడండి, ధన్యజీవి. ఎందుకంటే ఈయన మాకు, నేను ఎంఈఓ కాకముందు, నేను చదువుకునే రోజుల్లో చేమకుర్తిలో పుట్టాను, చేమకుర్తిలో పెరిగాను. మరి కూర్చోండి. చేమకుర్తిలో పుట్టి చేమకుర్తిలో పెరిగాను. మేము చదువుకునే రోజులప్పటి నుంచి చూసాను. అప్పుడు ఇట్టే ఉన్నాడు, ఇప్పుడు అట్లాగే ఉన్నాడు. అప్పుడు ఇట్లాగే ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన మనసు వెన్న. కానీ ఇందాక చాలామంది చాలా చెప్పారు. కానీ ఆయన యొక్క గొప్పతనం ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు వెంకటేశ్వర మాస్టర్ గారు. ఎందుకంటే నేను ఆ ఊర్లో పుట్టి ఆ ఊర్లో పెరిగి చిన్న టీచర్ నుంచి సరే ఎంఈఓ అయిన తర్వాత టీచర్గా పరిచయం అయినప్పుడు ఒక రకంగా ఉన్నాడు, ఎంఈఓ అయిన తర్వాత ఒక రకంగా లేడు. నేను టీచర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, నేను ఎంఈఓ అయినప్పుడు ఆ మండలంలో ఎంఈఓ చేసినప్పుడు ఎట్లా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. సచ్ ఏ గ్రేట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద టీచర్. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట, సౌభ్రాతృత్వంతో కూడినటువంటి మానవులుగా పెరగాలంటే మానవుల యొక్క మెదడుల్ని. నల్లూరి వెంకటేశ్వరరావు గారి ఉద్యోగ విరమణ సన్మాన సభకి విచ్చేసినటువంటి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి, అట్లాగే బంధుమిత్రులకి, పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు. ప్రియమైన విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఒక ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలు ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి సార్ గారికి. అందుకే ఈరోజు ఇంతమంది అభిమానాన్ని చూరగొనగలిగారు. ఒక వ్యక్తి పరిపూర్ణుడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది? అందరిలాగా ఆయన ఆస్తులు అంతస్తులు సంపాదించలేకపోవచ్చు, కానీ కొన్ని వేల మంది హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడికి, ఒక సినిమా యాక్టర్కి ఉన్నంత ఫాలోయింగ్ ఆయనకుంది. ఇందాక మన తెలుగు సార్ అన్నట్టు నల్లూరి అంటేనే ఒక బ్రాండ్ అనమాట, అంతే. ఎక్కడైనా అంటే సార్ మామూలుగా పేరుగా వెంకటేశ్వరరావు గారు అంటే ఎవరికి తెలియదు. టీచర్స్ అందరిలో నల్లూరి, అట్లాగే స్టూడెంట్స్కి ఎన్ఎస్ఆర్. ఎన్ఎస్ చెప్పున్నారు కాబట్టి ఇప్పుడు 35 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు ఈ రకంగా గుర్తుపెట్టుకొని ఆయనకి ఇట్లా ఈ రకంగా సన్మానం ఏర్పాటు చేశారంటే ఒక భార్యగా ఇంతకంటే గర్వించాల్సిన విషయం ఇంకోటి లేదు. ఆయన అట్లాగే ఏ బాధ్యతలైనా 100% నెరవేర్చాలని అనుకుంటారు. కుటుంబాన్ని పట్ల కూడా అట్లాగే నిబద్ధతతోటే ఉంటారు. అందరూ అనుకుంటారు సార్ ఎప్పుడు చూసినా బయటే ఉంటారు, అటు ఆ ఊర్లో అంటారు, ఈ ఊర్లో అంటారు, ఇంటి దగ్గర ఏం చేస్తారని. కానీ ఇంటి దగ్గర తన బాధ్యతలు కూడా నెరవేరుస్తారు. నన్ను ఏ విషయంలో ఇబ్బంది పెట్టరు. నన్ను కూడా అన్నిట్లో ముందుండాలని అంటారు. ఎక్కడికైనా యూనియన్ కార్యక్రమాలకు కూడా అటెండ్ అవ్వమనే చెప్తారు. కానీ ఇద్దరము అలాగే ఉంటే కుటుంబం నడవడం కష్టం. కాబట్టి నేను వీలైనంత వరకు నాకు వీలైనప్పుడు వెళ్తూ ఉంటాను, మిగిలిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ఉంటారు. ఇంకా అతన్ని మీరు మరీ పూర్తిగా కట్టడి చేయకుండా ఇలా వదిలేస్తున్నారు, అందుకే సార్ ఇట్లా పూర్తిగా ఈ పనుల్లోనే ఉంటున్నారు అంటారు. కానీ అలా ఉంటేనే ఆయన ఆరోగ్యంగా ఉంటారు. అందులో నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఆనందంగా ఉంటాం. ఎవరైనా మానసిక ఆరోగ్యం బాగుంటేనే శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఆయనకి ఏ అనారోగ్య సమస్యలు లేవు, ఎందుకంటే తనకి ఇష్టమైన పని చేస్తున్నారు కాబట్టి. ఎవరైనా పనిలో విశ్రాంతి కోరుకుంటారు, కానీ ఆయన పని చేయడంలోనే విశ్రాంతి కోరుకుంటారు. అందుకని అది చేస్తూ ఉంటేనే ఆనందంగా ఉంటారు, కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు, కాకపోతే తన ఇష్టాన్ని గౌరవించడం ఒక్కటే నేను చేసిన పని. తన కుటుంబానితో పాటు తన కుటుంబాన్ని ఎవరైనా బాగా చూస్తారు, అది మామూలు వ్యక్తుల విషయమే. కానీ నా కుటుంబం విషయంలో కూడా తన కుటుంబానిగా భావించి తన బాధ్యతలు కూడా చక్కగానే నిర్వర్తించారని నేను చెప్తున్నాను. ఈ విధంగా సార్ గారి ఈ మున్ముందు ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఆనందంగా గడవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఈరోజు ఇంత ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాకు జన్మనిచ్చేటువంటి మా తల్లిదండ్రులకి, నా విద్యాభ్యాసానికి తోడ్పడినటువంటి మా గురువర్యులకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడాను నమస్కారాలు. అదేవిధంగా ఇంత ఘనమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి ఇటువంటి మహోన్నతమైన ఉద్యమాన్ని చేపట్టేటువంటి మా పూర్వ విద్యార్థులు అందరికి కూడా పేరు పేరున, అంటే కృష్ణాటి మొదలుకొని ఇక చాలామంది అంతా, రాంబాబు కావచ్చు, అనిల్, అనేక రకాల కేటలు ఉన్నారు. ఈ అందరికి కూడాను పేరు పేరున ముందుగా నా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నేను వాస్తవంగా ఇలాంటి సన్మానాలకి నేను మొదట చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక రకంగా సిగ్గుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ ఎలా చేయాలి ఏంటి అనేటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు, అలాగే రాంబాబు, తదితర అనిల్, కొంతమంది గోపి, వీరందరూ కూడా ముందుకొచ్చి అందరి పేరు అందరూ కూడా ముందుకొచ్చి, మీరు అలా ఉంటే ఎట్లా సార్, మీరు రిటైర్ అయిన తర్వాత మీ జ్ఞాపకాలు లేక కొన్ని తెలియగలరా, మీరు కాకపోయినా మేము ఏర్పాటు చేస్తామని చెప్పని అనడం జరిగింది. అదే సందర్భంలో ఈ కార్యక్రమం ఖచ్చితంగా జరగాలనేటువంటి సందర్భంలో మా కజిన్ నల్లూరి మస్తానరావు గారు ఏదేమైనా సరే ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ జరపాలని చెప్పని తను కొన్ని కళ్యాణపాలు కూడా ఎన్క్వైరీ చేయించాడు. ఏ కళ్యాణం అయితే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది అని చెప్పని అంతా ఎన్క్వైరీ చేసిన తర్వాత ఎప్పుడు పెట్టుకోవాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం పెట్టుకుందామని చెప్పని ఒక నిర్ణయం రావడం జరిగింది. అయితే అప్పుడు ఉండేటువంటి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4వ తేదీ అంటే రేపటి నుంచి ఈ స్పాట్ వ్యాలీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం స్టార్ట్ అయితే ఇక్కడ ఎంఏఓలు, హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్, ఎస్ఐ టీచర్లు అందరూ కూడాను ఆ కార్యక్రమం వెళ్ళిపోతారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని ఎలా చేయాలనేటువంటి సందర్భంలో ఈ పూర్వ విద్యార్థుల ముందుకు వచ్చేసి, సార్ ఏదేమైనా సరే కార్యక్రమం జరగాలి అనేటువంటి దృక్పథంతో కృష్ణారెడ్డి అన్న టీం ఇది ఈ కళ్యాణ ఉద్యమం వద్దు, ఖచ్చితంగా ఉద్యోగస్తులు కాబట్టి ఉద్యోగస్తున్నటువంటి బిల్డింగ్ ఇదే బిల్డింగ్ జరపాలని చెప్పని కూడా వాళ్ళు ముందు రావడం జరిగింది. అప్పటిదాకా వెనకాడు వేసినటువంటి వ్యక్తిని ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వచ్చేసి కార్యక్రమం జరగాలనేటువంటి అనడంలోనే నేను కూడా కొంచెం సడలింపు తీసుకొని సరే ఒప్పుకున్న తర్వాత దీనికి సంబంధించి కృష్ణారెడ్డి కావచ్చు, రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడాను చాలా వర్క్ చేశారు. చాలా వర్క్ వాళ్ళు చేసిన వర్క్లో సమయాభావం వల్ల వాళ్ళు చేయలేకపోయారు. చాలా వీడియోలు ఉన్నాయి డిస్ప్లే చేయడానికి. చాలామంది ఫారిన్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులు మాట్లాడే రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా దాంట్లో చూపించడం కోసం ఆ డిస్ప్లే ఏర్పాటు చేయించారు రాంబాబు వీళ్ళందరూ కూడాను. ఇదే విధంగా వాళ్ళ వాయిసే కాకుండా కొన్ని రకాల జ్ఞాపకాలను పంచుకోవడం కోసం కూడా చాలా మంచి జ్ఞాపకాలు దాంట్లో ఉన్నాయి. అయితే ఈ సమయం అనేది 5 గంటలకు స్టార్ట్ చేసామనుకుంటే 5 గంటలకు కాబట్టి ఎవరి రానందువల్ల ఏం చేయనందువల్ల 1 గంటన్నర లేటుగా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సమయం సమీపిస్తుండేసరికి ప్రోగ్రామ్స్ అని కూడా కుదించబడ్డాయి. దీనికి సంబంధించి మా కజిన్ అద్దంకి ఈ గారు మస్తాన గారు కూడా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టారు. అది కూడా అది లోపల ఉండిపోయింది. అటువంటి కార్యక్రమాలు కూడా డిస్ప్లే చేయడానికి సమయం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే అది కూడా మీరు చూడాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మరి ఈ సందర్భంలో మరీ చెప్పేందంటే ఇంతటి జ్ఞాపకాలతో ఉండేటువంటి అంశం. నేను చదువుకున్నప్పుడు మొట్టమొదట 7th క్లాస్ పాస్ అవుతాలనేటువంటి డౌట్లు ఉన్నప్పుడు పాస్ అయిన తర్వాత, ఆ తర్వాత 10th క్లాసు లేక ఏ డిగ్రీ సరే అప్పుడు పాస్ అయితే ఉండేటువంటి సంతోషం కంటే కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఉద్యోగం విరమణ పొందుతున్నాను, ఇక దగ్గరకు వచ్చేస్తుంది, ఇక 5 రోజులు 10 రోజులు అట్లా ఉంటుంటే ఉండేకింది నాకు తెలియటువంటి ఏదో ఆందోళన, అది ఆందోళన అని చెప్పవచ్చు, ఏదో తెలియదు. అటువంటి భావన సందర్భంలో వాళ్ళు ముందుకు వచ్చేసి కార్యక్రమం చేసిన తర్వాత అది పూర్తిగా మారిపోయింది. ఇవాళ పూర్తిగా మారిపోయి ఒక నార్మల్ స్టేజ్కి రావడం జరిగింది. అటువంటి నార్మల్ స్టేజ్కి రావడానికి ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా అవసరం చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మనందరూ కూడాను ఉపాధ్యాయులం కాబట్టి ఉపాధ్యాయుల మాటలు అందరూ కూడాను ఎవరు చెప్పినా కూడా సమాజంలో ఒక మంచి నడవడితో ఉండేటువంటి ఒక విద్యార్థిని తీర్చిదిద్దడం అనేది మా ఉపాధ్యాయులకు బాధ్యత.
అటువంటి సందర్భంలో మన బడికి వచ్చే పిల్లలందరూ కూడా చాలా వెనుకబడతారు పిల్లలు కాబట్టి వారిని కూడాను సమాజంలో మంచి గుర్తింపు తీసుకురావడం కోసం మనంతో చాలా కీలకంగా పనిచేసి మంచి ఉపాధ్యాయులు మంచి విద్యార్థుల కంటే కూడా మంచి పౌరులు తీర్చిదిద్దితే ఖచ్చితంగా ఆ కీర్తి ఆ విద్యార్థులు గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ నేను చెప్తున్నాను, వాస్తవంగా మా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను మామూలుగా చూస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి, కానీ ఆ రోజు తెలియక రకరకాల ఇబ్బందుల వల్ల ఆ ఏజ్ ఎక్కువ వేయడంలోనే ముందుగా రిటైర్ అయిపోతున్నాను. ఏమైనా ఇబ్బందులు చాలా సంతోషంగానే స్వీకరిస్తున్నాను. అది కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మా విద్యార్థులు తయారు చేసేట్టు ఇటువంటి మహోన్నత కార్యక్రమానికి పిలిచిన వెంటనే మీరందరూ హాజరైనందుకు పేరు పేరున మరోసారి అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా విద్యార్థులకి మరీ ఈ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కృష్ణాడి. భార్య పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా తల్లి ఆశీస్సులుండ బట్టి వాళ్ళు ఇంత అయ్యారు. కాబట్టి భార్య గొప్పతనం కూడా నల్లూరు వెంకటేశ్వర ఎదుగుదలకి సహాయమైందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జై శ్రీరామ్. చరువారి భద్రనారాయణ గారు రండి సార్. ఆగండి సార్. దయచేసి ఫోటోకి ఒక్కసారి ఫోటోకి సార్ ఆగారు కదా, అయిపోతుంది, ఆగండి. సార్ దయచేసి మీరు దండేసింది మీరు వచ్చింది కూడా ఫోటోలో కనపడదు. ఒక్కసారి అలా కొద్ది వెనక జరుగు. మీరందరూ కూడా సార్ మీద ప్రేమతో వచ్చారు. ఒక్క 2 నిమిషాలు ఓపిక పెడితే సక్సెస్ఫుల్ అవుతుంది. మరి పెన్షనర్స్ అసోసియేషన్ మరి రేపటి నుంచి నల్లూరు వెంకటేశ్వర మాస్టర్ గారు కూడా వాళ్ళ సంఘంలో చేరతారు కాబట్టి అయిపోయిందా? థ్యాంక్ యూ సార్. ఒకసారి లేదు సమస్య లేదు అన్నా. అరే మమ్మల్ని తంతారన్న వాళ్ళు. మేము చాలా మందిని ఆపాం కదా. సుందర సురుచిర సుధామృతాలు అందించు విజ్ఞానాన్ని జనులకు విద్యార్థులకు అందించుచు జేవివి అధ్యక్షులు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గత 29 సంవత్సరముల నుండి విద్యార్థులకు బహు విధములుగా క్రమశిక్షణ విద్యా విజ్ఞాన విషయాలు బోధించుచు నేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బోధవాడనందు ఉపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ గావించుచున్న మన గౌరవనీయులు శ్రీ నల్లూరి వెంకటేశ్వరరావు మాస్టారు గారికి అభినందన అక్షర చందన పరిమళాలు. నల్లూరి వంశ విమల సంపన్నులు, సేవా సహకార మిత్రులు, కష్టజీవులు,
రాములు వెంకమ్మల పుణ్యతేజము వెంకటేశ్వర జననము. కృషి పట్టుదలతో ఉన్నత విద్య ఉపాధ్యాయ వృత్తి నలంకరించి నేడు ఉద్యోగ విరమణ గావించు మన నల్లూరి మాస్టారుకు వందనం. ఆత్మీయత గల నవ్వులు, అనురాగాల పువ్వులు, మందహాసపు మాన్యులు, చిరునవ్వుల చిరుజల్లులు, ఆనందాల హరివిల్లులు, మానవత్వపు విరిజల్లులు, అవే అవే మన నల్లూరి మాస్టారు గారికి అమూల్య ఆభరణాలు. మమతకు మరో పేరు, మంచికి మరో పేరు, సమాజ సేవ వారి పేరు, సహకారానికి సరిపేరు, విద్యార్థుల మదిలోని పేరు, బంధుమిత్రులు మరువని పేరు, మనందరికీ తెలిసిన పేరు అదే అదే నల్లూరి వెంకటేశ్వరరావు పేరు. విద్యార్థులకు అక్షరాభ్యాసము అక్షర క్రమము నేర్పి స్ఫూర్తి కీర్తి దార్తి ధారణ నేర్పి చదువు సంస్కారం ఆత్మవిశ్వాసము గూర్చి ధైర్యం స్థైర్యం శౌర్యం బోధన చేసిన మీకు వందనం. గుణగణ ప్రావీణ్యము గల ప్రవీణులు, యశస్సు సత్సదస్సులు గల నేర్పరులు, భాషణం భూషణం గల మనస్కులు, హాసము మందహాసము మెండుగ గల వచస్కులు, విద్యార్థులలో వసివాడదు మీ బోధనము. మంచిని పంచిపెట్టు మీ విజ్ఞానము, అదే మీ సుజ్ఞానము. మీ భావన సౌందర్య గమనము, మీ భావజాలము సదాలోచనము. సాధ్వి సహధర్మచారిణి లక్ష్మీ శివ పార్వతి తోడుగా నుండగా శ్రీహర్ష శ్రీకరులు సాంకేతిక విద్యా విజ్ఞాన నిపుణులుగా మీ జీవితము నవ్వుల నదిలో పరిమళించు పడవలా ఆ దేవదేవుడు సదా మీకు ఆయురారోగ్య సిరులు ప్రసాదించాలని. రచన కోదాటి ఆంజనేయులు మాస్టర్ గారు, రిటైర్డ్ తెలుగు మాస్టర్. మీ ఆత్మీయ అభినందనలతో మీ శ్రేయోభిలాషులు అంబటి వీరారెడ్డి, మార్తుల తిరుపతి రెడ్డి, బొర్రా వసంతరావు, సోమా శ్రీనివాసరావు, బొందిల ఆంజనేయులు, కోదాటి ఆంజనేయులు వీరందరూ కలిసి అభిమానంతో ఇస్తున్నటువంటి మెమెంటో అభినందన మందారమాల. ఇంకొకటి సోమ శ్రీనివాసరావు రావాలి త్వరగా.
అయ్యా సన్మాన పత్రాలు సమర్పించే వాళ్ళందరూ ఇటు వచ్చి చదవాలి. అభినందన చందన మందారమాల. నల్లూరి మాస్టారు ఆత్మీయత గల పలకరింపులు, మమతల స్పర్శ లేపనాలు, అనురాగపు మంద హాసాలు, మానవ మీ సరళతర విజ్ఞాన శాస్త్ర బోధనం, హావభావ చిత్రపటాల మీ విద్యాబోధన అందించును విజ్ఞానం. క్రమశిక్షణ, సమయపాలన, విధి నిర్వహణ మీ ఆదర్శానికి ప్రతిరూపం. మీ కలుపుగోలతనం అందించును సుధానంద విహాయసభరితం. మీ జీవన శైలి నిరాడంబరం, మా భావన శైలి ప్రభాండరం. మీ అనుకమనీయం, మీ మృదుభావం సదాలోచనం, మీ ఆత్మవిశ్వాసం ప్రశంసనీయం. మీ సంధానం అనుసంధానం, సలహాల సంస్కారం ఆనందనీయం. ఓ కార్యదీక్ష దక్షక సాధ్వి లక్ష్మి శివపార్వతి సతిగా, శ్రీహర్ష శ్రీకర్ సాంకేతిక విజ్ఞానులుగా మీ జీవితం నవ్వుల నదిలో మల్లెల పరిమళ సుగంధముల సదా శుభం మీ ఇంట కలగాలని, మీకంతా శుభం ఇవ్వాలని, ఆ దైవం మీకు సదా ఆయురారోగ్య సిరులు కలుగ చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలతో గాలం శివశంకర్, శ్రీమతి పెట్టల గోవిందమ్మ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలుగువారిపాలెం, బోధవాడ. చూపే దీపం వెలుగుల బాటసారి మా ప్రేరణ గారు మీ జీవితం ఒక స్ఫూర్తిగాథ 3 దశాబ్దాల పైన అంకిత భావంతో సాగింది మీ ప్రయాణం మండల స్థాయిలో ఉత్తమ
నిలిచారు. క్రమశిక్షణతో విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. వెలుగుల బాటసారి మా గురువు గారు, మీ మార్గం మాకు దారి చూపే దీపం. వెలుగుల బాటసారి మా ప్రేరణ గారు, మీ సేవలే మా గర్వగాథ. నేల పుట్టిన మీ విలువలు చిరస్థాయిగా నిలిచాయి. సేవలకు హృదయపూర్వక వందనాలు. తపనతో ముందడుగు వేసి జ్ఞాన జ్యోతిని వెలిగించిన ఉపాధ్యాయ బాటసారి నల్లూరి వెంకటేశ్వరరావు గారు. మీ సేవలు చిరస్మరణీయం. మీరు నడిచిన దారే రేపటి తరాలకు వెలుగు కిరణం. వెలుగుల బాటసారి మా గురువు గారు, మీ మార్గం మాకు దారి చూపే దీపం. వెలుగుల బాటసారి మా ప్రేరణ గారు, మీ జీవితం ఒక స్ఫూర్తిగాథ. 3 దశాబ్దాల పైన అంకిత భావంతో సాగింది మీ ప్రయాణం. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా పొందారు గౌరవం. UTF జిల్లా కార్యదర్శిగా ఉపాధ్యాయ లోకానికి అండగా నిలిచారు. క్రమశిక్షణతో విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. వెలుగుల బాటసారి మా గురువు గారు, మీ మార్గం మాకు దారి చూపే దీపం. వెలుగుల బాటసారి మా ప్రేరణ గారు, మీ సేవలే మా గర్వగాథ. జన విజ్ఞాన వేదికలో 20 ఏళ్లుగా మీది చెరగని ముద్ర. మూఢ విశ్వాసాల చీకటిని తరిమే జ్ఞాన సముద్రం. చెకుముకి సందేశం. బాలోత్సవ వేదికపై చిన్నారుల సృజన వెలుగులు నింపి సేవ మార్గంలో నడిచిన మీ జీవితం ఓ మహోన్నత గాథ. వెలుగుల బాటసారి మా గురువు గారు, మీ అడుగులు మాకు మార్గదర్శనం. వెలుగుల బాటసారి మా ప్రేరణ గారు, మీ పేరు ఎప్పటికీ స్ఫూర్తి సౌధం. రాములు గారు, వెంకమ్మ గారి ఆశీస్సులు మీలో వెలుగులై నిలిచాయి. లక్ష్మీ శివ పార్వతి గారితో శ్రీహర్ష శ్రీకర్లతో మీ జీవన గాథ పరిపూర్ణమైంది. నిప్పట్లపాడు నేల పుట్టిన మీ విలువలు చిరస్థాయిగా నిలిచాయి. సేవలకు హృదయపూర్వక వందనాలు.
తిలగించినటువంటి ఈ పాటని ప్రత్యేకంగా డిజైన్ చేసి తన సొంత విలువైనటువంటి టైం కూడా వెచ్చించి ఏర్పాటు చేసేటువంటి మా కజిన్ అద్దంకి డివిజన్ ఈ గారు నల్లూరు మస్తానరావు గారు, అదేవిధంగా వాళ్ళ సతీమణైనటువంటి పివిఆర్ బాయ్స్ తెచ్చినటువంటి రాధిక మేడం గారు, వీరిద్దరు కూడాను ఈ కార్యక్రమాన్ని కాంక్షించి చాలా స్వయంగా ఏర్పాటు జరిగింది. మరి వారికి మా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వేది మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాం. మస్తానరావు గారు మరియు రాధిక గారు. ఇక్కడ హలో మీరు చూస్తున్నటువంటి ఈ అబ్బాయి ఆయన అంటాను, కానీ రామకృష్ణ నాయుడు గారు డాక్టర్ గారు, సేవిత నరసింహం. సేవిత నరసింహం అంటే గుర్తొచ్చేది రామకృష్ణ నాయుడు గారు డాక్టర్ గారే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చాలా కష్టపడాలంటే అంత కష్టం నేను ఎక్కడ చూడలే. అంత కష్టపడి బాగా చదువుకొని వీరు వాళ్ళ బ్రదర్ నారాయణ రెడ్డి గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా గుర్తించుకొని అంత కష్టపడి చదువుకున్నారు కాబట్టి మంచి వృత్తిలోకి వెళ్ళినారు. నారాయణ రెడ్డి గారు లండన్లో ఉన్నారు డాక్టర్గా. మరి ఈ మిత్రుడు అనకూడదు కానీ ఈ అబ్బాయి రామకృష్ణ నాయుడు గారు మన ఒంగోలుని చాలామందికి సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంలో మాకు విషయం చెప్తూ ఒక మాట చెప్పారు, మీరు ఎప్పుడు కూడా మా లాంటి హాస్పిటల్ రాకుండా అని చెప్పని కూడా తెలియజేశారు. చాలా సంతోషం సార్, ఖచ్చితంగా అదే ఉండాలని కూడా మేము పేర్కొంటాము. చాలా థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ. ఈ లోకం
మంచిని పంచే మీ హృదయం మీరే మాకాదర్శం నీతో 7 అడుగుల బంధమే లక్ష్మీ శివ పార్వతి మీరంటే పంచా ప్రాణమంటూ నడిచే మీ శ్రీమతి నీతో 7 అడుగుల బంధమే లక్ష్మీ శివ పార్వతి మీరంటే పంచా ప్రాణమంటూ నడిచే మీ శ్రీమతి విద్యార్థుల తలరాతలు మార్చినోడమ్మా వెంకటేశ్వరరావు మార్గదర్శకుడమ్మా ఉపాధ్యాయుడిగా విద్యను బోధించాడు చదువులమ్మ సరస్వతి పుత్రుడు ఇతడు నీతికి నిలువెత్తుగుణం సేవే తన సంకల్పం అక్షరమే ఆయుధం విద్యాబోధనే లోకం మంచిని పంచే మీ హృదయం మీరే మాకాదర్శం నీతో 7 అడుగుల బంధమే లక్ష్మీ శివ పార్వతి మీరంటే పంచా ప్రాణమంటూ నడిచే మీ శ్రీమతి నీతో 7 పార్వతి మీరంటే పంచా ప్రాణమంటూ నడిచే మీ శ్రీమతి అక్షర తేజానివో నల్లూరి వంశంలో మచ్చలేని మహనీయుడు నీవో నిప్పట్టపాడు ఊరి ప్రజల ఆశాదీపానివో నీ 2 కన్నులు శ్రీహర్ష శ్రీకరుల పంచ ప్రాణానివో నిజాయితీకి గురుతువో తేడా చూపని మనిషివో పుస్తకాల వెలుగువో జ్ఞానం పంచే శిఖరమో మస్తాన్ రావు తమ్ముడికి ప్రేమ గల్ల అన్నవో సమాజ హితము కోరి మమ్ములను నడిపిస్తావో గురువై విద్యను పంచిన మా కల్పతరువువో సమాజ హితము కోరి మమ్ములను నడిపిస్తావో గురువై విద్యను పంచిన మా కల్పతరువువో పాఠశాలల తరగతి గదిలో విజ్ఞాన కేంద్రానివో వెలగట్టని అందరికీ ఎంతో చక్కని పాఠాలు నేర్పిన మా మంచి మాస్టరువో వెంకటేశ్వరరావు అంటే ఆత్మీయతకు పేరువే విద్యార్థుల తలరాతలు మార్చినోడమ్మా వెంకటేశ్వరరావు మార్గదర్శకుడమ్మా ఉపాధ్యాయుడిగా చేమి శ్రీమతి నీతో 7 అడుగుల బంధమే లక్ష్మీ శివ పార్వతి మీరంటే పంచా ప్రాణమంటూ నడిచే మీ శ్రీమతి విద్యార్థుల తలరాతలు
కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.